హాయ్ అండి. వామాకు పచ్చడి చేసేసుకుందాం ఈరోజు. దీనికోసం చూడండి, నేను వామాకుని తీసేసుకున్నాను. దీన్ని నీట్గా కడిగేసుకోండి. ఈ ఆకంతటిని నీట్గా కడిగేసుకొని పక్కన పెట్టేసుకుందాం. వామాకు పచ్చడి ఎంతో టేస్టీగా ఉంటుందండి. హెల్త్ కూడా చాలా మంచిది. చూడండి, ఈ పచ్చడికి ఎండుమిరపకాయలు తీసుకోండి. ఒక 5-6 ఎండుమిరపకాయలు, 1 స్పూను ధనియాలు, 1 స్పూను మినప్పప్పు, 1 స్పూను పచ్చెనగపప్పు, 1/4 స్పూను మెంతులు వేసేసుకోండి. 1 స్పూను జీలకర్ర, 1/4 స్పూను ఆవాలు వేసేసుకొని వీటన్నిటిని చక్కగా దోరగా వేయించుకోండి. ఎండుమిర్చితో ఈ వామాకు పచ్చడి చేసామంటే ఎంతో టేస్టీగా ఉంటుందండి. ఈ వామాకు తినడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయండి. మనకి ఆరోగ్యపరంగా వామాకు ఎంతో మేలు చేస్తుంది. వామాకు ఉపయోగాలు కూడా చాలా ఉన్నాయి. చూడండి, ఇప్పుడు వాటన్నిటిని ఒక మిక్సీ జార్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు మనం వామాకుని అదే బాణీలో కొంచెం అంతా ఆయిల్ వేసేసి ఈ వామాకుని మగ్గించుకుందామండి. చూడండి, వీటన్నిటిని ఒక మిక్సీ జార్ తీసుకున్నాను. ఇప్పుడు అదే బాణీలో ఆయిల్ వేసేసుకున్నాను. ఆయిల్ వేడెక్కగానే మనం ఈ వామాకును వేసేసుకొని మగ్గించుకుందాం. వామాకు త్వరగానే మగ్గిపోతుందండి. మన చుక్కకూర ఆకులాగానే త్వరగా మగ్గిపోతుంది. గోంగూరలాగా, చుక్కకూర ఆకులాగా వామాకు కూడా త్వరగానే మగ్గిపోతుంది. ఆకు చూడటానికి మందంగా లావుగా ఉంటుంది, కానీ త్వరగా మగ్గిపోతుందండి. చూడండి, ఈ మిక్సీ జార్లోకి తీసుకున్న వాటిల్లో తగినంత ఉప్పు, కొంచెం అంత చింతపండు, ఒక 5-6 వెల్లుల్లి రెబ్బల్ని కూడా పొట్టు తీసేసి వేసేసుకుందామండి. చూడండి, ఇలా వెల్లుల్లి రెబ్బల్ని వేసేసుకొని వీటిని మెత్తగా మిక్సీ చేసేసుకుందాం. ఈలోపు చూడండి, మన వామాకు కూడా మగ్గిపోయింది చక్కగా ఆయిల్లో. త్వరగానే మగ్గిపోతుందని నేను ఆకుల్ని అలాగే వేసానండి. కట్ చేయకుండానే వేసాను. మీకు కావాలంటే చక్కగా కట్ చేసేసుకొని కూడా వేసేసుకోవచ్చు. చూడండి, మన వామాకు కూడా చక్కగా మొత్తం మగ్గిపోయింది. స్టవ్ కట్టేసుకొని మనం చల్లారనివ్వాలండి. చూడండి, ఇలా మెత్తగా మిక్సీ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ పొడిలో మనం వామాకుని వేసేసుకుందాం. చక్కగా మగ్గిపోయిన వామాకుని ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసేసుకుందామండి. ఇది వేడి వేడి అన్నంలోకి కానీ, చపాతీలో కానీ, పూరీలో కానీ, పుల్కాలో కానీ ఎందులోకైనా చాలా బాగుంటుందండి. అలా మిక్సీ జార్లో వేసుకొని ఆ వామాకును కూడా మిక్సీ పట్టేసుకుందాం. ఇప్పుడు దాన్ని పోపు పెట్టేసుకుందామండి. పోపు కోసం అదే బాణీలో నేను కొంచెం ఆయిల్ తీసుకొని పోపు దినుసులన్నీ వేసేసుకోవాలండి. ఎండుమిర్చి, పచ్చెనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు ఇవన్నీ వేసుకొని చక్కగా దోరగా వేయించుకొని కొంచెం అంతా కరివేపాకు వేసేసుకుందామండి. చిటికెడు పసుపు వేసేసుకోండి. కొంచెం అంతా చిటికెడు ఇంగు వేసేసుకుందాం. మన పోపు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు రెడీగా ఉన్న వామాకు పచ్చడిని ఈ పోపులో వేసేసుకుందామండి.
ఇలా పచ్చడి వేసేసి స్టవ్ కట్టేసుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉండే ఎంతో హెల్తీ అయిన వామాకు పచ్చడి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మీరు కూడా ఈ వీడియోలో చూపించిన విధంగా వామాకు పచ్చడిని చేసుకొని తిన్నారంటే ఎంతో టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఎప్పుడైనా ఇలా చేసి ఉంటే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంతకుముందు చేయకపోతే మాత్రం ఈ వీడియోలో చూపించిన విధంగా వామాకు పచ్చడి చేసుకొని తిన్నారంటే ఎంతో టేస్టీగా ఉంటుంది. మీరు కొత్తగా నా ఛానల్ని చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఎంతో ఈజీ ప్రాసెస్గా ఉండే ఇలా వామాకు పచ్చడిని చేసుకొని తిని ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్.